హనుమకొండ జిల్లా జాయంపేట మండలంలోని ప్రగతి సింగారం గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీకి చెందిన సుమారు 20 మంది నాయకులు, కార్యకర్తలు భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాక వారిని పార్టీలోకి కండువ కప్పి సాధారణంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాప్రభుత్వంపై నమ్మకంతో పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా చూసుకుంటానని హామీ ఇచ్చారు. సింగారం గ్రామంలో బీఆర్ఎస్ నుంచి రైతులు, ట్రాక్టర్ యూనియన్ సంబంధించినటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలు చూసి వాళ్ళు ఈరోజు చేరినందుకు వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు సంవత్సరం తిరగ ముందుకే రైతులకు 21,000 రుణం మాఫీ చేసి 25 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చడం జరిగింది. అదేవిధంగా మహిళా సోదరుమణులకు రాష్ట్రంలో ఎక్కడికి వాళ్ళ అవసరాలకు వెళ్ళినా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది. ఇంట్లో వాడుకునేటువంటి కరెంటు 200 యూనిట్ల కరెంటును కూడా ఉచితంగా ఇస్తూ రైతాంగానికి కూడా 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచడం, 500కే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తూ ఈరోజు నిరుద్యోగ యువతకు సుమారు 58,000 ఉద్యోగాలు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరిగింది.